పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఇటీవల కాలంలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా వినిపిస్తున్నమాట. ఎమ్మెల్యే నుంచి సీఎం దాకా స్ట్రాటజిస్ట్ చెప్పిందే చేయాలి, వాళ్ళు ఇచ్చిన ప్రసంగాన్నే చదవాలి. సొంత ఆలోచనలకు తావులేదు, విధానాలకు అసలే ఛాన్స్ లేదు. సంప్రదాయ పాతకాలపు రాజకీయాలను భిన్నంగా ఆధునిక రాజకీయాలను శాసిస్తుంది వ్యూహకర్తలే. వాళ్ళు రూపొందించిన పద్ధతిలోనే ప్రచారం జరగాలి, వాళ్ళు ఇచ్చిన నినాదాలనే జనంలోకి తీసుకువెళ్ళాలి. ఒక నాయకుడు ఇమేజ్ బిల్డ్ చేయాలన్నా, ప్రత్యర్థి బ్రాండ్ పడేయాలన్నా స్ట్రాటజిస్టుల సాయం కావాల్సిందే. ఇందులో మనుషుల వ్యక్తిత్వ హనన చేయడానికి కూడా వెనకాడటం లేదు. రాజకీయాలంటే ఒకప్పుడు సామాజిక బాధ్యత. జనాలకు నాయకుడి పట్ల ఓ అభిప్రాయం ఉండేది. నడవడిక, చేసే పనులు ఓ ఇమేజ్ ఇచ్చేవి. సొంతంగానే నేతలు గుర్తింపు సాధించుకునేవాళ్లు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు నాయకుడు జనాల్లోకి పోవాల్సిన అవసరం లేదు, పనులతో జనాన్ని ఆకట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓ స్ట్రాటజిస్ట్ను పెట్టుకుంటే చాలు, వాళ్లు అన్నీ సిద్ధం చేసి రెడీమేడ్ ఇమేజ్ క్రియేట్ చేసి జనాల్లోకి పంపుతారు. నాయకుల వ్యక్తిత్వానికి అనుగుణంగా ఇమేజ్ క్రియేట్ చేస్తారు. అదే సమయంలో ప్రత్యర్థి ఇమేజ్ పడిపోయేలా నెగిటివ్ ప్రచారం కూడా జరుగుతుంది. వీటిని బలంగా జనాల్లోకి తీసుకెళ్లడానికి క్యాడర్తో పాటు మీడియా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఉపయోగిస్తారు. టెక్నాలజీ ద్వారా ప్రజల మెదళ్లలోకి బలంగా తీసుకువెళ్తారు. అలా పబ్లిక్లో పార్టీకి లేదా నాయకుడికి ఓ బ్రాండ్ పడిపోతుంది. విధానాలు, సిద్ధాంతాలు కాకుండా స్ట్రాటజిస్టులిచ్చే నెరేషన్ చుట్టూ ప్రచారం సాగుతుంది. వాటి చుట్టూనే జనాల్లో చర్చ జరిగేలా చేస్తారు. దేశంలో 2014 నుంచి ఎన్నికల వ్యూహకర్తల చుట్టూ రాజకీయం నడుస్తోంది. ప్రజల పల్స్ పట్టేందుకు సర్వేలు చేయడం, వారి సమస్యలు తెలుసుకోవడం, ఎన్నికల్లో ప్రభావితం చేసే సమాచారాన్ని రాబట్టడం, వాటికనుగుణంగా నినాదాలు తయారు చేసి జనాల్లోకి పంపడం వాళ్ల పని. చివరికి మేనిఫెస్టో రూపకల్పనలో సలహాలు, సూచనలతో పాటు నాయకుల ప్రసంగాలు కూడా వీళ్లే ఇస్తుంటారు.